ఇక వరంగల్ నగరంలో ఏటీఎంలను టార్గెట్ చేస్తోంది దోపిడీ ముఠా. క్యాష్ డిస్పెన్సర్లలో నిందితులు రహస్యంగా ప్లేట్లు అమర్చి నగదును కాచేస్తున్నారు. వినియోగదారులు నగదు డ్రా చేసినప్పుడు ఆ ప్లేట్ల వల్ల డబ్బు బయటకు రాకుండా లోపలే నిలిచిపోతోంది. దీనిని సాంకేతిక సమస్యగా భావించిన కస్టమర్లు వెనుతిరగగానే ముఠా సభ్యులు వచ్చి ఆ నగదును దొంగలిస్తున్నారు. గత 10 రోజుల్లోనే సుమారు 4 లక్షల రూపాయల వరకు అపహరణకు గురైనట్లుగా గుర్తించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలో నగదు రాకపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఏటీఎంలు అడ్డాగా చేసుకొని దొంగల ముఠ నగదును ఫ్రాడ్ చేసినటువంటి ఘటనలు దాదాపు 10 రోజుల్లో విపరీతంగా పెరిగాయి. ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసుకొని ఏటీఎం మిషన్లో క్యాష్ డిస్పెన్సర్ వద్ద చిన్న ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ లేకుంటే అక్కడ కీ చైన్స్ కానీ అమర్చి కస్టమర్లు ఎవరైతే డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తారో ఆ డబ్బులు డ్రా చేసే క్రమం లోపల ఆ స్టీల్ ప్లేట్స్ను తట్టుకొని అక్కడనే స్టక్ అవుతుంటాయి. దీంతో కస్టమర్లు కూడా చాలాసేపు వెయిట్ చేసి సర్వర్ ప్రాబ్లం లేకుంటే బ్యాంకు ప్రాబ్లం అని భావించి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక కస్టమర్ లాగా నటిస్తూ ఈ ఏటీఎం సెంటర్ లోపలికి వస్తూ ఆ స్టక్ అయినటువంటి డబ్బులను కూడా ఈ యొక్క దోపిడీ ముఠా అయితే దోచుకొని వెళ్తున్న సిచ్యువేషన్. దాదాపు ఈ 10 రోజుల్లో హనుమకొండ నగరంలోని 6 ఏటీఎంలలో 4 లక్షల పైగా దోచుకుని వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఏటీఎంలకు సంబంధించినటువంటి డిస్పెన్సర్లు ఉంటాయి. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏటీఎం పెట్టడము, చిన్న అమౌంట్ 200 లేదా 500 డ్రా చేయడము, ఈ డిస్పెన్సర్ ప్లేట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్లేట్లోనే స్టీల్ ప్లేట్లను అమర్చడం, కొన్ని చోట్ల కీ చైన్స్ అమర్చడంతో మిగతా కస్టమర్లు డ్రా చేసినప్పుడు వాళ్ళ అమౌంట్ అందులో వాల్యుయేషన్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చే క్రమంలో క్యాష్ అంతా కూడా ఆ ప్లేట్ను తట్టుకొని అక్కడే స్టక్ అవుతుంది. దీంతో కస్టమర్ తమకు డబ్బులు రాలేదు, బ్యాంకు సర్వర్ సమస్య లేకుంటే మరే ఇతర సమస్య ఉందనుకుని భావించి తిరిగి వెళ్ళి బ్యాంకు కస్టమర్ కేర్కు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ అక్కడ డబ్బులు విత్డ్రా అవుతున్నాయి, డబ్బులు తీసుకుంటున్నారు. సో దాదాపుగా 20 పైగా కంప్లైంట్స్ బ్యాంకు మేనేజర్లకు రావడంతోనే సుబేదారి పిఎస్తో పాటు హనుమకొండ పిఎస్ జ్యూరిస్డిక్షన్ పిఎస్ లోపల కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు ఈ 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 3 ఏటీఎంల నుంచి 3,85,000 సుమారు 4 లక్షల అమౌంట్ ఈ విధంగా దొంగలు దోచుకుపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఏటీఎంలే టార్గెట్ చేస్తూ ఓ విధంగా కార్డ్స్ను అమాయకుల దగ్గర కార్డ్స్ మార్చడము, ఆ తర్వాత ఏటీఎం డిస్పెన్సర్ల వద్ద స్టీల్ ప్లేట్స్ కానీ ఇతర కీచెన్స్ కానీ పెట్టి ఈ విధంగా డబ్బులు దండుకున్నటువంటి ముఠాలు సిటీలో తిరుగుతున్నాయంటూ కూడా బ్యాంక్ మేనేజర్లు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ఏటీఎంలలో మనీ ఫ్రాడ్కు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఏటీఎంలో కనుక డబ్బులు కౌంట్ చేసిన సౌండ్ వచ్చి డ్రా చేయడంలో ఇబ్బంది అయితే మాత్రము తప్పనిసరిగా అక్కడ పరిశీలించి చూడాలంటూ కూడా బ్యాంకు అధికారులు అయితే కస్టమర్లకు సూచన చేస్తున్న పరిస్థితి. మొత్తానికి సిటీ మొత్తంగా కూడా ఇటువంటి ముఠాలు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు దిగాయి. సో ఏటీఎంల లోపల క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు బ్యాంక్ అధికారులు పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇట్లాంటి ఫ్రాడ్ జరిగేటువంటి ఏటీఎంల వద్ద కూడా అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం వస్తే మాత్రం తమకు అందించాలంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. వరంగల్ జిల్లాకు సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏటీఎం మనీ ఫ్రాడ్కి సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.